దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లోనూ ఏదైతే విద్యార్థులు ఎక్కువగా ఏదైతే మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి వైపు చూస్తుంటారో, అయితే దీనికి ప్రత్యేకంగా కూడా అయితే శాస్త్రవేత్తలు కూడా తయారు చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేస్తుందో అందులో భాగంగా కూడా అయితే అనంతపూర్ జిల్లాలోని ఏదైతే ట్రిల్లీ స్కూల్లో మాత్రము అనుసంధానమైన ఇస్రో అయితే ల్యాబ్ అనేది ప్రయోగంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే దానికంతా కూడా మొత్తం ఏదైతే విద్యార్థులు ఎప్పుడూ అయితే అసలు వైపు మొగ్గు చూపట్లేదనే భాగంగా కూడా ఇటు గుజరాత్లో కానీ ఇప్పటికే నెల్లూరులోనే అయితే ఇస్రోకి సంబంధించిన కూడా మొత్తం పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలు రావాలి. అయితే శ్రీహరికోట లాంటి భారతదేశానికే గుండికాయ లాంటిది ఈ శాస్త్రవేత్తలంతా కూడా ప్రయోగాలు చేయడానికి అందులో భాగంగా కూడా గుజరాత్లో కూడా ఒక సబ్ ప్లాన్ కూడా అక్కడ కూడా మొత్తం ఏదైతే ఇస్రోకి సంబంధించిన ఏదైతే నడుపుతున్నారు. ప్రధానంగా ఆ స్కూల్స్లో విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి కూడా అలాంటివి ఇస్రోకి సంబంధించిన పరిశోధనలు కింద అయితే విద్యార్థులకి మైండ్ సెట్ బోధిస్తే కింద ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇటు డాక్టర్లు, ఇంజనీర్లు లేకపోతే ఐఏఎస్లు, ఐపీఎస్లే కాకుండా శాస్త్రవేత్తల వైపు కూడా మొగ్గు చూసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారతదేశానికి ఖచ్చితంగా శాస్త్రవేత్తలు కావాల్సిన నేపథ్యంలోనే అందులో భాగంగా కూడా విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి అయితే అనంతపూర్ జిల్లాలోనే ఫస్ట్ ఏదైతే ఇస్రో అనుసంధానం సంబంధించిన ల్యాబ్ ఏర్పాటు చేయడము హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ప్రేరేపణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి ప్రేరేపిస్తేనే ఖచ్చితంగా మరింత కొంతమంది యూత్ శాస్త్రవేత్తలు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. దేశానికి కూడా మంచి ఇన్నోవెంట్గా కూడా శాస్త్రవేత్తల నుంచి కూడా రాబట్టడానికి పనికి వస్తుందనే నేపథ్యంలోనే ఇప్పుడు ఆ రకంగా కూడా మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా కూడా తీస్తున్న విద్యార్థులను మరో మైలురాయికి తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా కూడా అనంతపురం జిల్లాలోనే ఒక ప్రైవేట్ ట్రిల్లీ స్కూల్లో కూడా ఇలాంటి ఇస్రోకి సంబంధించిన ఒక ల్యాబ్ ఏర్పాటు చేయడము ప్రజలంతా హర్షిస్తున్నారని చెప్పొచ్చు. నందమూరి బాలకృష్ణ ఏదైతే హిందూపూర్ ఎమ్మెల్యే